నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ రాజకీయాల్లో మారుమోగిన పేర్లలో ఈయన కూడా ఒకరు. ఎన్నికల సమయంలో ఈయన పేరు బాగా వినిపించింది. ఆయనే హరిరామ జోగయ్య. కాపు సామాజిక వర్గ నాయకుడిగా ఆయన జనసేన అధినేత పవన్ కు ఎన్నో లేఖలు రాశారు. ప్రధానంగా సీట్ల విషయం నుంచి సీఎం పదవి షేరింగ్ వరకు లేఖల్లో ఎన్నో సూచనలు చేశారు. ఆ సంగతి అలా ఉంటే తాజాగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకి లేఖ రాశారు హరిరామ జోగయ్య. అయితే మాజీ మంత్రి చేగుండి హరిరామ జోగయ్య రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ఆయన తాజాగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకి లేఖ రాశారు. ఈ మేరకు తన పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో మరోసారి వార్తల్లో నిలిచారు జోగయ్య. అత్యవసరంగా అనవసరంగా డబ్బులు కావాలంటూ తన పేరుతో ప్రముఖులకు ఓ అఘంతకుడు ఫోన్స్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు గతంలోనూ సదరు వ్యక్తి ఇలాంటి పనులే చేసేవాడని, దీంతో 6 నెలల క్రితం పాలకొల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో ఆ వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులకు ఫోన్లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆ అఘంతకుడిపై చర్యలు తీసుకోవాలని నేరుగా డీజీపీని కోరారు. ఇలా హరిరామ జోగయ్య పేరుతో వచ్చిన కాల్స్ తో మోసపోయి డబ్బులు పంపిన వారి జాబితాలో తెలంగాణ సీనియర్ పొలిటీషియన్ జానారెడ్డి, కామినేని శ్రీనివాస్, మోత్కుపల్లి నరసింహలు, వి హనుమంతరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు మొదలైన వారు ఉన్నారు అనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ అఘంతకుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో డీజీపీకి విజ్ఞప్తి చేశారు జోగయ్య. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.